హలో అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కాస్త ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వీడియో చూసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం. బ్రో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మార్చ్ 14న ఏజెంట్ మూవీ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, ఎవరూ మిస్ అవ్వకండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు డబల్ స్మార్ట్ తర్వాత ఎవరితో మూవీ చేస్తారని ఒక క్వశ్చన్ అయితే ఉంది అందరికి. బట్ నెక్స్ట్ అఖిల్ గారితో మూవీ అయితే చేయబోతున్నారంట. స్టోరీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయంట. సో అఖిల్ గారితో నెక్స్ట్ మూవీ అయితే పూరి జగన్నాథ్ గారు చేయబోతున్నారు. నెక్స్ట్ బలగం వేణు డైరెక్ట్ చేయబోతున్న మూవీ ఎల్లమ్మ. ఈ మూవీలో ముందు నాని గారు చేయబోతున్నారని అయితే రూమర్స్ వచ్చాయి, బట్ కాదు, ఈ మూవీ నితిన్ గారు చేయబోతున్నారు. అండ్ మూవీ మేలో షూట్ స్టార్ట్ అవుతుందంట. నెక్స్ట్ ఈ సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్న అనిల్ రావుపూడి గారు మళ్ళీ వచ్చే సంక్రాంతికి చిరంజీవి గారితో అయితే వచ్చేస్తున్నారు. ఈ మూవీ అయితే షూట్ స్టార్ట్ అయిపోతుందంట త్వరలో. అండ్ అక్టోబర్ లోపు షూట్ కంప్లీట్ చేసేసి వచ్చే సంక్రాంతికి అయితే రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేసేస్తారంట. నెక్స్ట్ డేవిడ్ వార్నర్ అయితే తెలుగులో మూవీ చేయబోతున్నారని రూమర్స్ అయితే వచ్చాయి. చేయబోతున్నారు. నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీలో అయితే చిన్న రోల్ అయితే ప్లే చేయబోతున్నారంట. దీనికి మూవీ టీం అయితే 50 lakhs ఇచ్చారంట డేవిడ్ వార్నర్ గారికి. నెక్స్ట్ రవితేజ గారి ఇంకో మూవీ లాక్ అయిపోయింది. డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల గారు అంట. అండ్ హీరోయిన్గా కయాడు లోహర్ని అయితే రీసెంట్గా డ్రాగన్ మూవీలో చూసాం. నమితా బజ్జు కూడా ఈ మూవీలో చేయబోతున్నారంట. నెక్స్ట్ దేవర పార్ట్ 2 షూట్ ఈ ఇయర్ లాస్ట్లో స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట. అండ్ కొరటాల శివ గారు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ అయితే రాస్తున్నారంట. అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్క్రిప్ట్ కంప్లీట్ అవగానే స్టార్ట్ చేస్తా అంటున్నారు. అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి, రణ్వీర్ సింగ్ అయితే ఒక రోల్ చేయబోతున్నారని పార్ట్ 2లో. చూద్దాం మరి ఎంతవరకు నిజమో. అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ విషయానికి వస్తే మొన్న రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సీన్స్ అయితే తీశారు. అండ్ త్వరలో అయితే ఎన్టీఆర్ గారు కూడా జాయిన్ అవుతారంట మూవీ షూట్లో. షూట్ అయితే ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ స్పిరిట్ మూవీ విషయానికి వస్తే ప్రస్తుతం మ్యూజిక్ వర్క్స్ అయితే ఫాస్ట్గా జరుగుతున్నాయంట. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ మీద చాలా గట్టిగా వర్క్ చేస్తున్నామని అంటున్నారు. అండ్ షూట్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ గారు ఫౌజీ మూవీలో ఉన్నారంట. షూట్ అయితే ఫాస్ట్గా జరుగుతుంది ఫౌజీ మూవీ. సో అది అవ్విన తర్వాత స్మాల్ గ్యాప్ తీసుకుని స్పిరిట్ మూవీ అయితే స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట. ఫైనల్గా SSMB 29 విషయానికి వస్తే షూటింగ్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. మొన్న హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేశారంట. ఇప్పుడు మళ్ళీ ఒడిశా అయితే వెళ్ళారంట మూవీ టీం మొత్తం. ఇందులో మహేష్ గారు అండ్ పృథ్వీరాజ్ గారు కూడా ఈ షెడ్యూల్లో అయితే చేస్తున్నారంట. సో SSMB 29 అయితే ఫాస్ట్గానే జరుగుతుంది. మరి ఎప్పటికి వస్తుందో చూడాలి. కింద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తాం. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి.